ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన గొప్ప సన్నిధి మిమ్మల్ని ఆవరింపజేసి విశ్వాసంలో మిమ్మల్ని బలపరచును గాక. ఏమైనా అయి ఉన్నామంటే ఈరోజు ఆయన ఇచ్చినటువంటి కృపను బట్టి, ఇంకా నీ వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాన్ని బట్టి మాత్రమే నువ్వు అన్ని విషయాలని ఎదుర్కోగలవని నువ్వు తెలుసుకోగలగాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. కనుక ఆయన యందలి విశ్వాసం ఎంత బలమైందో చూడండి. ఆయన గురించి నువ్వు ఎంత ఎక్కువగా తెలుసుకుంటే, అంత ఎక్కువగా, అంత స్వేచ్ఛగా నువ్వు ఉంటావని నువ్వు తెలుసుకోగలగాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. ఇది ఎప్పుడు మనం వినేటువంటి మాట. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని నీవు తను వెతుకువారికి ఫలం దయచేవాడిని నమ్మవలను కదా. విశ్వాసం బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలబడే తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక వాడిని సిద్ధం చేశాను. అందువల్ల అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయను. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందలిన ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళి వలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. విశ్వాసమును బట్టి అతడితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దాన దేశంలో పరవాసులైరి. కనుక వీరందరూ విశ్వాసాన్ని బట్టి ఇవన్నీ చేసేస్తారని మనం అనుకున్నట్లయితే ఆయనతో సహవాసం లేకుండా విశ్వాసం ఎలా ఉంచగలరు? పరిశుద్ధ గ్రంథం చదవడం మంచిది, సాక్ష్యాలు వినడం మంచిది. కానీ వ్యక్తిగతంగా నువ్వు దేవునితో కలిసి ఒక ప్రత్యక్షత కలిగిన స్థితిలోకి వెళ్ళడం అనేది అదంతో ప్రాముఖ్యమైనది. మనుషులు బట్టి నువ్వు విశ్వాసం పొందితే మనుషులు లేనప్పుడు ఆ విశ్వాసాన్ని కోల్పోతావు. నీ సాక్ష్యాలను బట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్ప అద్భుతాలను బట్టి నువ్వు విశ్వాసం ఉంచితే అద్భుతాలు లేనప్పుడు నువ్వు సమస్యలు పోతూ ఉంటావు. కానీ వ్యక్తిగతంగా ఆయనకు స్వభావాన్ని, ఆయన ఆలోచనలు, ఉద్దేశాలని అన్ని వైపుల నుంచి నువ్వు పరిశీలన చేసి చూస్తే కష్టం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆయనలో స్థిరపరచబడేటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. మీకా ప్రవక్త అంటూ ఉన్నాడు, నా శత్రువా నీవు నా మీద హర్షింపవద్దు, నా దేవుడు నిన్ను ఎరుగుదును, నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఇదిగో నువ్వు వీధిలోకి బురద వలె త్రొక్కువేయబడతావని ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక ఒకవేళ నీ తల్లి గురించి, నీ తండ్రి గురించి నిన్ను దండిస్తారని ఎవరైనా చెప్తే నువ్వు దాన్ని నమ్మవు. ఎందుకంటే నీ తల్లిదండ్రుల యొక్క స్వభావాన్ని ఎరిగి ఉన్నావు కనుక. వారు ఏ సమయాల్లో ఎలా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కనుక, నీ గురించి వారికి ఎటువంటి నమ్మిక ఉందో నీకు తెలుసు కనుక, ఖచ్చితంగా వారి గురించి ఎవరైనా మాట్లాడినప్పుడు వాటితో నువ్వు ఏకీభవించలేవు. అలాగే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి సరైనటువంటి సన్నిధిని వెరిగిన వ్యక్తివైతే ఖచ్చితంగా ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, దుష్టుడైతే నిన్ను మార్గాల నుంచి తప్పించడానికి చాలా ప్రయాసపడుతూ ఉన్నప్పుడు వాటిని నువ్వు సులువుగా నమ్మలేవు. బుద్ధిహీనంగా ఎవరైతే ఉంటారో, గ్రహింపు లేనటువంటి వారు ఎవరైతే ఉంటారో అటువంటి వారే సాతాను యొక్క మాటలు నమ్మగలరు. కానీ విశ్వాసం వల్ల అనేక మంది ఆయనలో స్థిరపరచబడి ఉన్నారు. కనుక విశ్వాసం వల్ల నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపం అదృశ్యమైన ఉన్నవంటే రుజువుగా ఉంది. కానీ నువ్వు దేనికోసం నిరీక్షిస్తూ ఉన్నావు, ఏ నిజ స్వరూపం చూస్తూ ఉన్నావు, ఏవి అదృశ్యంగా ఉన్నాయో అవి నీకు ఎలా తెలుస్తుంది? ఆయనతో కలిసి నువ్వు నడవడం వల్ల, ఒక ప్రత్యక్షత కలిగి ఉండడం వల్ల. 1 పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. నశించిపోవు సువర్ణం అగ్ని పరీక్షల వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్ష నిలిచినదే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పియు మహిమయు ఘనత కలుగుట కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు. ఇప్పుడు ఆయన కొనలారా చూడకే విశ్వసించు మీ విశ్వాసం నాకు ఫలముననగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమైన సంతోషం గలవారి ఆనందించున్నారు. వీటన్నిటి గురించి కానీ ఆలోచన చేస్తుంటే విశ్వాసం అనేది ఎంత ప్రాముఖ్యమైందో ఈ ఉదయకాలం నీకు స్పష్టంగా తెలుస్తుంది. సరే, ఈరోజు నీ జీవితంలో ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన కీడు చేయాలనుకుంటున్నాడా, మేలు చేయాలనుకుంటున్నాడా, నిన్ను శోధించాలనుకుంటూ ఉన్నాడా? ఒక ప్రత్యక్షత కలిగి నువ్వు ఖచ్చితంగా చెప్తావు, ఆయన నిన్ను విడువుడు ఎడబాయుడు, నేను జీవితకాలం అంతా నడిపిస్తాను. లేదంటే ఏమో అని చెప్తావు. ఈరోజు నువ్వు ఏమో అని చెప్పడం కాదు, కానీ నిన్న నేడు నిరంతరం మారినటువంటి దేవుడు
ఎల్లప్పుడూ ఒకేలాగా ఉండడని చెప్పడం అనేది నీ హృదయంలో ఉండాలి. ప్రభా ఈ ఉదయకాలంలో విశ్వాసం అందరినీ బలపరచండి. ప్రతిదినము నువ్వు చేస్తున్న మేలు నడిపిస్తున్న విధానము, ఇంకా కుటుంబాలు చేసిన గొప్ప కార్యాలను బట్టి దినదినము నీకు దగ్గరగా ఉండేలాగా సహాయం చేయమని, మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.